కొన్ని విషయాలు చెప్పాలనుకుంటాను. అవేంటంటే కొన్ని స్థలాల గురించి. అయితే చాలా స్థలాలు అయితే కొన్ని దగ్గరలో ఉన్నాయి. అయితే అది కాదు, కానీ ముఖ్యంగా ఏంటంటే ఒకటి చెప్పాలనుకుంటా, ఒక స్థలం గురించి. అది చర్చికి పనికి వస్తుంది. ఎక్కువగా నేను ఆలోచించింది ఏంటంటే చర్చి గురించి పనికి వస్తుంది, తక్కువ రేట్లో కూడా వస్తుంది. అంటే అది ఎందుకు చర్చికి పనికి వస్తుంది అనుకోవచ్చు. అది కొద్దిగా ఒక బిల్డింగ్ అంత హైట్లో కొండ మీద ఉంది. కొండ మీద ఉన్నవి దేవుని ఆలయాలకి బాగా సూటబుల్. అయితే ఎందుకంటే లాస్ట్ కనుక ఆ చివరిలో ఉంది కనుక కొద్ది ప్లేస్ కలిసి రావచ్చు. దూరం ఉంది కనుక ప్రజలు కూడా ఎవరునూ దానికి ఇబ్బంది పెట్టరు. కాబట్టి అయితే ఇది ఎక్కడ ఏంటి మీరు చెప్పేది కొద్ది కొండ మీద కదా అంటున్నారు కదా అనుకోవచ్చు. ఇది అడ్రస్ నేను చెప్తాను. విశాఖపట్నంలో గోపాలపట్నం ఉంది. గోపాలపట్నం ప్రక్కన యాపగుంట ఉన్నది. అక్కడ బంట కాలనీ అని ఉంది. అంటే లక్ష్మీ కళ్యాణ మండపం ఒకటి ఉంటుంది కదా, దాని ప్రక్కన ఇంతకుముందు అది థియేటరే. దాని ప్రక్క నుంచి 1 కిలోమీటర్ దూరం ఉండొచ్చు, దగ్గరే. అయితే ఇది దగ్గరికి వెళ్ళగానే ఒక బిల్డింగ్ అంత హైట్లో ఉంటుంది. అంతవరకు ఆటోలు కార్లు అన్నీ వెళ్తాయి. అయితే పేదవాళ్ళు లాంటి వాళ్ళు చర్చి గురించి చేసుకోవాలంటే ఇది పనికి వస్తుంది. పేదవాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది. ఎక్కడ చూసినా లక్షల కోట్ల విలువైన స్థలాలు ఇప్పుడు ఈ రోజుల్లోనే. అయితే ఇది ఏంటంటే దీని గురించి వివరంగాను 3 స్థలాలు ఇవి. అంటే ఇది దీంట్లోకి బీపురం పట్ట వాళ్ళ మీకు ఇస్తారు. అన్రిజిస్టర్డ్ అంటే రిజిస్టర్డ్ అయితే అవ్వవు. బీపురం పట్ట అని ఉంటుంది 3ది. అది 3 6 18 అంటే 360 గజాలు 180 గజాలు ఉంటుంది. ఇంకా చివరి కనుక కొండ చివరి కనుక కొన్ని గజాలు యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇది ఏంటంటే రేటు కూడా తక్కువ రేటు. ఇదేది వాళ్ళు 10.5 అప్పుడు చెప్పారు, ఇప్పుడు 9 లక్షలకి ఇవ్వాలి. అర్జెంట్ కనుక ఇచ్చేస్తారు. 9 లక్షలకి ఇది సెట్ అవ్వచ్చు. ఒకళ్ళు ఎవరైనా ఆసక్తి గలవారు మీరు నన్ను సంప్రదించండి. ఎక్కడంటే గోపాలపట్నంలోనే. నా ఫోన్ నెంబర్ కూడా పెడతాను. ఇది చర్చికి ఉపయోగపడుతుంది, మీరే గమనించుకోండి. 200 లోపు 160 170 గజాల పైన ఉంది స్థలం. అది 9 లక్షలకు వస్తుందంటే చాలా బెనిఫిట్ అయిన స్థలం నిజంగా. అపార్ట్మెంట్లు అనేది 35 లక్షలకు అమ్మేస్తున్నారు. కాబట్టి ఏదైనా దేవుని ఎందు ఇష్టపడి కొద్దిగా యేసు ప్రభువు గురించి కొంతమంది చర్చిలని ఏమైనా పెట్టాలని అనుకుంటారు. ఇంటికైనా కొనుక్కోవచ్చు, మీ ఇష్టమే. కానీ చర్చికి అయితే తక్కువలోన పైన అనుకూలంగాను ఎవరు పెద్దగా అభ్యసన చేయకుండా కూడా ఉంటుంది. కాబట్టి దీనికి ఇంట్రెస్ట్ కలిగేవారు అయితే ఎవరైనా నా నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఇది సిటీకి దగ్గరలోనే కాబట్టి నా నెంబర్, ఫోన్ నెంబర్ 9290746704. నా పేరు శివ. అయితే ఇక్కడ బయటని కొన్ని దగ్గరలో ఇంక ఇవి కాకుండా వేరేగా స్థలాలు అయితే ఉన్నాయి. అది వేరేగా. అది ఎక్కడెక్కడ ఉన్నాయంటే సభవరం అనే ఏరియాలోన రిజిస్టర్ ఆఫీస్ వెనకతల 1500 గజం, 100 గజాలు 15 లక్షలు అవుతుంది. అక్కడ ఆరిపాకన ఉన్నది. అక్కడ 7000 గజం 100 గజాలు 7 లక్షలు అవుతుంది. ఇంకో దగ్గర 6000 గజం ఉంది, అంటే 100 గజాలు 6 లక్షలు. అవి రిజిస్ట్రేట్ స్థలాలు అవన్నీ. ఇలాగే పెనగడి 3 రోడ్ల జంక్షన్లో ఉంది, పెద్ద 20,000 గజం పడుతుంది. అయితే ఎక్కువ తక్కువ ఒక దగ్గర ఒక విధంగా ఉన్నాయి. అది కావాలంటే నా నెంబర్కి సంప్రదించండి, నేను మీకు చూపిస్తాను. అది ఏంటంటే ఇక్కడ గోపాలపట్నం. అయితే విశాఖపట్నంలో గోపాలపట్నం ప్రక్కన ఇవన్నీ కూడా. నేను ఉండేది గోపాలపట్నమే. అయితే మీకు ఎవరికైనా కావాలనుకుంటే నెంబర్కి ఫోన్ చేయండి. ముఖ్యంగాను నేను వచ్చి మీకు కంపెనీ ల్యాండ్ అయితే కంపెనీ వాళ్ళు కారు తెస్తారు. ఆ కారుతో మీకు అందరికి చూపించవచ్చు. మరి ఇక్కడ యాపగుంట అదే బంట కాలనీలో చర్చికి పనికి వచ్చిన స్థలం అన్నాను కదా. అంటే నా ఐడియా ప్రకారంగా చెప్తాను. ఎందుకంటే అది కొద్ది పైన ఉంది కనుక దేవుడి గురించి చెప్పుకొని అబ్జెక్షన్ జనాలు చేయరు కాబట్టి పనికి వస్తుంది. తరువాత ఏంటంటే దానికి కొద్దిగా ఒక బిల్డింగ్ అంత హైట్ కనుక చివరిని కొద్దిగా స్థలం ఆకుపడి కొండ చివరి కనుక డెవలప్ చేసుకోవచ్చు. తరువాత ఏంటంటే 280 గజాలు ప్లేస్ మనకు 9 లక్షలకే వస్తుందంటే చాలా ఉపయోగమైనది. ఇది నిజంగా చెప్పాలంటే చాలా ఉపయోగపడుతుంది. తక్కువ రేట్ అనుకోవచ్చు. కనీసం ఒక దగ్గర 100 గజాలు 20 లక్షలు 40 లక్షలు 50 లక్షలు కూడా ఉంటున్నాయి.
లక్ష్మీనగర్ ఆ ప్రాంతంలో ఒక బిల్డింగ్ ఉంది, 96 గజాల్లో 60 లక్షలు బిల్డింగ్ ఉంది, పైన కిందని. ఇలాగా ఎన్నెన్నో రేట్లు, లక్షలే. కొండల మీదనే ఎక్కడోని చిన్న కొండ మీద ఒక ఇల్లు ఉంది, 2 పోర్షన్ల 50-60 గజాలు చిన్న కొండ మీద. అంటే అది 2 అంతస్తులంతా హైట్ ఎక్కాలి. 50 గజాలు 60 గజాలు ఉంటుంది. అది 32 లక్షలు చెప్పింది నా ఫ్రెండ్. ఇలాగ ఉన్న రేట్లు దాని మీద పోల్చుకుంటే ఈ బంటా కాలనీ యాపగుంట దగ్గర అనేది 9 లక్షలకి ఆ స్థలం వచ్చేస్తుంది. చర్చికి కానీ దేనికి ఉపయోగపెడితే ఉపయోగం పడేవారు మాత్రం ఉపయోగం చేసుకుంటే చాలా వీలుగా ఉంటుంది. ఇది కావాలనుకున్నప్పుడు దొరకవు, ఎతికినా దొరకవు. ఒక్కొక్కసారి ఎవరైనా ఇస్తామంటే మనము ముందుకెళ్ళాం. కాబట్టి దేవుని విషయంగాను సేవ విషయంగాను ఆసక్తి ఉన్నవాళ్ళు అయితే ఇలాంటివి కొనుక్కుంటే వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుందని నేనైతే అనుకుంటాను. చాలా బాగుంటుందని. అయితే ఇది మీరు చాలామందికి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.